హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కరపరుచులు. ఈరోజు ఈ వీడియోలో మొట్టికాయ పచ్చడి, అదే అండి మా సైడ్ మొట్టికాయలు అంటారు, కొంతమంది గోరుచిక్కుడు అని పిలుస్తారు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా. ఈ పచ్చడి వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. మా అత్త ఎలా చేస్తుంది అనేది ఈ వీడియోలో చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. లేట్ లేకుండా వెళ్ళిపోదాం వీడియోలోకి. 1/2 కిలో గోరుచిక్కుడిని ఒలిచిపెట్టుకోవాలి. ఉల్లిపాయ, కారానికి సరిపడ పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ అంత సైజు చింతపండు, గుప్పుడు వరకు ఎండు కొబ్బరి ముక్కలు, 2 టమోటాలు, అలాగే కొద్దిగా ధనియాలు వేయడం వల్ల పచ్చడి అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది. 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కల్లుప్పు టేస్ట్కి సరిపడా, కొద్దిగా పసుపు, అలాగే పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు కూడా పోపు దినుసులు వేసుకోండి. ఇది కూడా అంతేను, మంచి టేస్ట్ అనేది వస్తుంది వేయడం వల్ల. చింతపండు అనేది నానబెట్టి ఉంచుకోండి. ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోండి. అలాగే టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకోండి. మొట్టికాయలను అయితే శుభ్రంగా కడగాలి. అదే అండి గోరుచిక్కుడిని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోండి. స్టవ్ వెలిగించేసి ఫ్రై పాన్ పెట్టుకొని ధనియాలు, ఎండు కొబ్బరి ముక్కలు లైట్గా అలా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. చూపించిన పచ్చిమిరపకాయలు, గోరుచిక్కుడు వేసేసి మునిగేంత వరకు నీళ్లు వేసేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అనేది మీరు కారానికి సరిపడా తీసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. గోరుచిక్కుడు అలాగే పచ్చిమిరపకాయలు ఉడికిపోయాయి, చూస్తున్నారు కదా. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసి అవన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటే చల్లార్చుకోవాలి. ఒక మిక్సర్ జార్లో వేయించి చల్లార్చుకున్న కొబ్బరి ముక్కలు, ధనియాలు, కొద్దిగా ఉప్పు వేసేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చల్లార్చి పెట్టుకున్న గోరుచిక్కుడు వేసుకోవాలి. అలాగే వాటితో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బలు పెట్టుకోండి పచ్చివే. తర్వాత నానపెట్టుకున్న చింతపండుని, నానపెట్టుకునే నీళ్ళు ఉంటాయి కదా అవి పడేయొద్దండి, ఆ నీళ్ళు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆ నీళ్ళు లేకుంటే నార్మల్ వాటర్ అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. మీ దగ్గర ఎన్ని గోరుచిక్కుడు ఉంటే అన్నీ ఇదే విధంగా అయితే కొద్దిగా చింతపండు, కొంచెం ఉప్పు, అలాగే పచ్చిమిరపకాయలు ఆ విధంగా అన్నీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. లేదా రోలు ఉంటే శుభ్రంగా అన్నీ వేసేసి రోట్లో దంచుకోవచ్చు ఒకేసారి. ఈ బౌల్లో వేసేసుకున్నాం కదా, బరకగా అయితే గ్రైండ్ చేసింది అత్త అయితే. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. చూపించిన 2 టమోటాలని మీడియం సైజులో కట్ చేసి పెట్టింది. అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించేసి అదే ఫ్రై పాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. మీకు పచ్చడి సరిపడా వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అవి బాగా చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు వేసేసి వేయించుకోవాలి. చూపించిన ఉల్లిపాయల్ని మొత్తం వేసేయాలి. అలాగే ఉల్లిపాయలతో పాటు కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు అనేది పచ్చిది వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. లేత కరివేపాకు వేసుకున్నామంటే అన్నంలో పెట్టేసుకొని తినేయచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఉల్లిపాయ ముక్కలు అనేది ఈ విధంగా ఫ్రై అయ్యాయి కదా, ఈ టైంలో టమోటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. టమోటా ముక్కలు వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మగ్గితే సరిపోతుంది. ఇవి తర్వాత మగ్గిపోయాయి కదా, మూత తీసి అయితే చూపిస్తుంది. ఈ టైంలో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు పచ్చడి మొత్తం వేసేయాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. చిన్న గ్లాస్ ఉంటుంది కదా టీ తాగే గ్లాసు, దాంతో అయితే ఒక 1/2 గ్లాస్ అయితే వేసింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకుంటూ అయితే ఉడికించుకోవాలి. అలా ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి గోరుచిక్కుడు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తుంది కదా అత్త, ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేస్తుంది. పచ్చడి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, నీళ్ళతో ఏమేమి ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా చేసుకోకూడదు. ఈ విధంగా చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వేడి అన్నంలోకి తినండి, చాలా బాగుంటుంది. మిస్ చేయొద్దండి, ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.